మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్లోని కోటి చౌరస్తా వద్ద 15 మంది నిరుపేద మహిళలకు కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో ఆటో విలువ రూపాయలు 3,50,000. ఈ ఆటో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేశారు. 15 మంది మహిళల్లో 10 మందికి పైగా పీజీ బీటెక్ విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో 15 మంది మహిళలకు 2 నెలలుగా ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు అందించిన అనంతరం నేడు మహిళలకు కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ మేయర్ సునీల్ రావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్ ఆటోలను పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 50,65,000 కోట్ల రూపాయల దేశ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతిలో శాస్త్రం చెప్తుంటే ఈ నానుడు ఉంది, ఇంట్లో మహిళ చేతికి తాళచోలు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి. మనం సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరకత్ ఉంటుంది అంట మనం. అందుకే దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా దేశంలో కూడా మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉన్నది. అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి అలా ఈ దేశము ఒక బాధ్యత అప్పైపోయింది. కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది. మొన్న సింధూర్ సందర్భంలో ఈ యుద్ధంలో కూడా కమాండెంట్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పైపోయినాం. కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముఖల స్థావరాలను ధ్వంసం చేసినామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పమేలా సత్పతి గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో కొత్త ఆలోచనలతో వాళ్ళ ముందు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కుటుంబిషన్ కూడా జరిగింది. మొన్న చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడము, మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి లైసెన్స్ ఇవ్వడం, వారికి దాదాపు 2 నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించినాం. నిన్న 10th స్టూడెంట్స్ అందరు కూడా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరు కూడా కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావోలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం, పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం, తర్వాత ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందు రావడం, మనం కూడా ఈ ఆటోస్ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. దాదాపు 3,50,000 విలువ చేసే ఆటో, ప్యాసింజర్స్ ఆటోస్ 9, గూడ్స్ ఆటోలు కూడా. అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు నడుపుతలేదు ఎక్కడ కూడా. అంటే మేము ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము, ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం చాలా గూడ్స్ ఆటోలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా పర్యావరణ రక్షణకు ముందు రావాలని చెప్పి ఢిల్లీలో మేము ఉంటాం కదా, ఢిల్లీలో మొత్తం పొల్యూషనే. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి, వాహనాల సంఖ్యను తగ్గించాలి, ఎలక్ట్రిక్ ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము, ఆటోను నడుపుకోవడం, వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది. దాదాపు 15 ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆ సందర్భంగా వారికి ఇవ్వడం. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఆటోలు ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు ఆటోలు మంచి నడుపుకోవాలి, నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి. ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ పోవడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు ప్రయత్నం చేస్తాం.